సద్గురువు యొక్క సాంగత్య మహిమ ఏమిటనేటువంటి తెలిపే అధ్యాయాలు సచ్చరితలో 18, 19 అధ్యాయాలు. 18, 19 అధ్యాయాలు అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏం తెలుసా? అన్నాసాహెబ్ దబోల్కర్కు గురుతత్వం అనేటువంటి తాళానికి సంబంధించినటువంటి తాళం చెవిని బాబా ఇచ్చారు. ఎంత అద్భుతమైనటువంటి కథ ఉంటుంది 18, 19 అధ్యాయాల్లో. రాధాబాయి దేశ్ముఖ్ కథ ఉంటుంది కదా. రాధాబాయి దేశ్ముఖ్ కథ ఎంత అద్భుతమైనటువంటిది. స్వయంగా బాబా హేమాడ్ పంతును శ్యామా ఇంటికి పంపించి రాధాబాయి దేశ్ముఖ్ కథ మనకు చెప్పించి గురువు అంటే ఏమిటి, గురువును సేవించుకునేదిలా, గురువు లేనటువంటి జీవితం ఎంత నిరాశాజనకంగా ఉంటుంది, ఎంత నిస్పృహలతో ఉంటుందనేటువంటిది అద్భుతమైనటువంటి 18, 19 అధ్యాయాల్లో బాబా చెప్పించారు కదా. నిజంగా ఈ అధ్యాయాలు అపురూపమైనటువంటివి. మన జీవితాలకు సద్గురువును దగ్గర చేసేటువంటి అధ్యాయాలు 18, 19 అధ్యాయాలు. గురు సాంగత్య మహిమను కేవలం ఒక సచ్చరిత మాత్రమే చెప్పగలుగుతుంది, మరెవరూ చెప్పలేరు. సద్గురువు యొక్క మహిమ అంటే శ్రీ సాయిబాబా మహిమను తెలుసుకోవాలంటే మనం బాబా దగ్గరికి వచ్చాము, బాబాను ఒకటి అడిగాము, ఒకటి ఇచ్చారు, అంతవరకేనా బాబా మహిమ? దానికే పరిమితం చేస్తామా సద్గురువు మహిమను? కాదు కదా. సద్గురువు ఎంత కృపాలువో, సద్గురువు ఎంత దయామయుడో, సద్గురువు భక్తుడి పట్ల ఎంత అటెన్షన్ను కలిగి ఉంటాడు, ఎంత శ్రద్ధను కలిగి ఉంటాడు. మనం అనుకుంటాము బాబా పట్ల మనము శ్రద్ధను పెంపొందించుకోవాలని చెప్పి మనం అనుకుంటాం. కానీ మనము అనాపైస శ్రద్ధతో ఉంటే బాబా నూరింతల శ్రద్ధ మన పైన చూపెడతాడు. అది సద్గురువు దగ్గర ఉన్నటువంటి గొప్పతనం. ఇంకొకటి, సద్గురువు గురించి తెలుసుకోకపోవడం వల్ల మనకు కలిగేటువంటి నష్టం ఏమిటంటే ఈ జన్మలో కేవలం సద్గురువును ఒక పూలమాలకు, ఒక ఆర్కర్పూరానికి, ఒక నైవేద్యానికి, ఒక అభిషేకానికి మాత్రమే పరిమితం చేసేస్తాం. కానీ సద్గురువు గురించి తెలుసుకుంటే మనకి ఏమర్థమవుతుందంటే సద్గురువు కేవలం మన అవగాహన ప్రకారం మనం అడిగింది ఇచ్చేటువంటిది సద్గురువు. అంతవరకే ఉంటే మన అవగాహన అంతే ప్రాప్తం. కానీ సద్గురువు ఎలాంటి వారో తెలుసా? సద్గురువు వర్షాకాలంలో మేఘం లాంటి వారు. వర్షాకాలంలో మేఘము మనం అడగకుండానే విపరీతమైనటువంటి జలాన్ని ఈ భూమిపైన వర్షింపజేస్తుంది. సద్గురువు కూడా వర్షాకాలంలో మేఘం వలె మనకు ఆనంద జరిని మన పైన కురిపిస్తారు. అంత అద్భుతమైనటువంటిది శ్రీ సాయిబాబా సాంగత్యం. చాలామంది బాబా గురించి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉండేటువంటి వాళ్ళు కేవలం ఒక 2% మంది మాత్రమే ఉంటారు. బాబా వద్దకు 100 మంది వచ్చారనుకోండి, 100 మందిలో ఎంతమందికి బాబాకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉంటుందంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా ఓన్లీ 2%. బాబా దగ్గరికి వచ్చినటువంటి 100 గింజలలో 98 గింజలు తాలు గింజలే. ఎప్పుడైతే బాబా గురించి మనం తెలుసుకుంటామో అవే వంటకు, ఇంటికి పనికించేటువంటి గింజలు. అవి మాత్రమే. తాలు గింజలు కాకుండా బలమైనటువంటి గింజలే మళ్ళీ అవి విత్తనాలుగా మారుతాయి. ఆ విత్తనాలు మళ్ళీ వృక్షాలుగా ఎదుగుతాయి. ఆ వృక్షాలు మళ్ళీ వచ్చే తరానికి ఫలాలను, పుష్పాలను ఇస్తాయి. అదేవిధంగా బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు కూడా తాలు గింజలు కేవలం అక్కడికి బాబా చరణాల వద్దకు వచ్చి గాలి దుమారం తూర్పాల పడితే అవి పక్కకి జరిగిపోతాయి. అసలైనటువంటి గింజలు మాత్రమే వారి చరణాల వద్ద ఉంటాయి. అవి మళ్ళీ 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 సాయి మహిమను చూడడానికి మరలా మరలా అవి ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలా చోట్ల ఏంటంటే భగవంతునికి సంబంధించి కానీ ముఖ్యంగా సద్గురువుకు సంబంధించి కానీ విషయ అవగాహన కల్పించకపోవడమే పెద్ద లోపం అన్నమాట. ఈరోజు హైదరాబాద్లో కానీ అనేక చోట్ల అనేక మందిరాలు పోటీ పడి, ఇప్పుడు ఒక కాలనీలో ఆంజనేయ స్వామి గుడి ఉందంటే వెంటనే ఒక బాబా విగ్రహాన్ని తెచ్చిపెడతారు. ఏమిటి ప్రయోజనం? బాబా విగ్రహం పెట్టడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి? రామాలయం ఉంది, రామాలయం పక్కన ఖాళీ స్థలం ఉంది, ఖాళీ స్థలంలో బాబాను పెట్టేద్దాం.
ఏమిటి బాబాను పెట్టడం వల్ల? పెట్టుకుంటే అయిపోతుందా మూర్తిని? ఆయన మూర్తిలో దాగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆయన మహత్తుల గురించి చెప్తే కదా అక్కడికి వచ్చేటువంటి వాళ్ళకు దాన్ని అవగాహన పరిస్తే కదా ఆయన యొక్క తత్వం అర్థమయ్యేది. కాబట్టి మనందరము కూడా చేయాల్సినటువంటి పని ఏంటంటే, చాలామందికి బాబా పట్ల అవగాహన లేదా అంటే ఉంటుంది. ఎంతవరకు అవగాహన అంటే, సచ్చరితలో 1, 2, 3 లీలలు మనకు కొన్ని బాగా గుర్తుంటాయి. ఆ గుర్తుండేటువంటి లీలలు ఏంటో నేను చెప్తాను. ఇవి ఖచ్చితంగా అందరికి గుర్తుంటాయి. ఒకటి, ఎక్కువగా సినిమాల్లో చూసినటువంటి లీల, బాబా దునిలో చేయబెట్టి బిడ్డను కాపాడిన లీల. రెండవది, బాబా నీటితో దీపాలు వెలిగించారట. మూడవది, ఇంకొంచెం పరిణితి ఉన్నటువంటి వాళ్లకు 15వ అధ్యాయంలో చోల్కరు చక్కెరను వదిలేస్తే ఆయన కోరిక తీరిందట, మనం కూడా ఏదో ఒకటి వదిలేద్దాం. ఇది ప్రాథమికంగా అందరికీ ఉండేటువంటి అవగాహన. కానీ అసలైనటువంటి అవగాహన బాబా మార్గంలో మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే అది తెలియకపోతే, ఇప్పుడు నాలాంటి వారు చెప్తూ ఉంటారు, మీలాంటి వారు వింటూ ఉంటారు. చెప్పింది విన్నది, ఇది కేవలం చెప్పి వినడం వల్ల ఏమీ జరగదు. చెప్పినటువంటి దాన్ని విన్న తర్వాత దాన్ని నిధిధ్యాసనం చేసి దాన్ని పదే పదే స్మరణ చేస్తే నీకు అనుభవం కలుగుతుంది. నీకు కలిగేటువంటి అనుభవమే నీ భక్తిని బాబా పాదాల వద్ద స్థిరపరుస్తుంది తప్ప నేను చెప్పినంత మాత్రాన, మీరు విన్నంత మాత్రాన ఏ ప్రయోజనము ఉండదు. మానవుడికి భగవంతుడు వరాన్ని ఇస్తూనే శాపాన్ని కూడా ఇచ్చాడు. భగవంతుడికి ఇచ్చినటువంటి శాపం ఏంటంటే 2 చెవులు ఉండడము, ఒక చెవి నుంచి విని ఇంకో చెవి నుంచి వదిలేయడం. ఇది భగవంతుడు మనకిచ్చినటువంటి వరం కాదు. వినికిడి అనేటువంటిది అది కూడా శాపమే. దాన్ని మరి ఎట్లా సద్వినియోగపరచుకోవాలి? గురు కథను చెవిలో నుంచి విన్నటువంటి దాన్ని మనస్సులో స్థిరపరచుకోవాలి. మనసులో స్థిరపడ్డటువంటిది మరొక ద్వారం నుంచి వెళ్ళిపోదు. ఇంకది అది అక్కడే స్థిరంగా ఉంటుంది. అటువంటి శ్రద్ధను బాబా పట్ల మనందరము కూడా కలిగి ఉండాలి. ఇక్కడ ఒక సత్యాన్ని ఎప్పుడు మనం తెలుసుకోవాలి. భగవంతుని కోపం వస్తే ఏం చేస్తాడు? మనందరికీ తెలుసుగా, భగవంతుడు అంటే మనం భయపడతాం. భగవంతుని కోపం వస్తే శిక్షిస్తాడు. గురువుకు కోపం రాదు. వచ్చేది ఉంటే మనం ఇట్లా కూర్చునేటువంటి వాళ్ళం కాదు. ప్రతి గురువారం వస్తాము, బాబా దగ్గరికి వస్తాం, బాబాని ప్రార్థిస్తాం, లెంపలు వేసుకుంటాం, బాబా దగ్గర ముక్కునేలకు రాస్తాం, అన్నీ చేస్తాం. మళ్ళీ పోయి మనం చేసిన పని మనం చేస్తాం. అయినా సరే గురువు ఎప్పుడైనా కోపగించుకున్నాడా మన పైన? లేదు కదా. భగవంతుడికి కోపం వస్తే మనకు శిక్ష పడుతుంది. గురువుకు కోపం అసలు రాదు. కానీ సద్గురువు కూడా కోపం వచ్చేలాగా మనం ప్రయత్నం చేస్తే ఈ ప్రపంచంలో మనల్ని రక్షించేవాడు ఎవ్వడు ఉండడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. బాబా మన ఇష్టానుసారం వ్యవహరిస్తే మనల్ని ఏమీ అనట్లేదు కదా అని చెప్పినటువంటి దాంట్లో అస్సలు ఉండకూడదు. ఆయనకు కూడా ఏదో ఒక రోజు విసుగు వస్తుంది. ఆ విసుగు వచ్చిన రోజు మన చెయ్యి వదిలేస్తాడు. మన చెయ్యి వదిలినటువంటి రోజు అగాధంలో పడిపోతాం. అదే శిక్ష మనకు, ఇంకోటి ఏం లేదు. ఆయన ఏం మనల్ని శపించాడు, ఇబ్బంది పెట్టాడు, కష్టాలు తెప్పాడు. జస్ట్ నీ చెయ్యి వదిలేస్తే చాలు సద్గురు, నువ్వేమైపోతావో అసలు నువ్వు ఊహించినటువంటి పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోతావు. కాబట్టి సద్గురువు వద్ద మనము ఎప్పుడూ కూడా సన్మార్గంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. సద్గురువు యొక్క కృప ఎంత గొప్పదంటే, ఒక పూణేలో ఉండేటువంటి ఒక భక్తుడు, అతని పేరు సాటే. సాటే మళ్ళీ 2 సాటేలు ఉన్నారు. విహెచ్ సాటే కాదు. ఈయన కేవలం బాబా దగ్గరికి ఒకే మారు వచ్చారు. మనకు 18వ అధ్యాయంలో మాత్రమే ఆయన పేరు ఉంటుంది. సాటే మంచి వ్యాపారాలు చేశాడు, బాగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాడు. కానీ ఒకేసారి వ్యాపారం కుప్పగూలింది. మనందరికీ తెలుసు కదా, పిల్ల పాప నుండి బాగా డబ్బు సంపాదిస్తున్నటువంటి సమయంలో ఎవరికీ కూడా భగవంతుడు సద్గురువు గుర్తుకు రాడు. ఎప్పుడైతే కష్టాలు మొదలవుతాయో అప్పుడు సద్గురువైన దైవమైన గుర్తొస్తాడు. సాటయ్య కూడా అంతకంటే ముందు తన మిత్రుడు చెప్తాడు చాలా సందర్భాల్లో, షిరిడీలో సాయిబాబా అనేటువంటి మహాత్ముడు ఉన్నాడు, వెళ్ళి దర్శించు అని చెప్పి. అప్పుడు అనేక భోగాలతో ఉన్నటువంటి ఆయనకు అది చెవికెక్కదు. తర్వాత ఎప్పుడైతే లోతుల్లో కూరుకుపోతాడో, కూరుకుపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెప్తాడు, నువ్వు అక్కడ ఇక్కడ తిరగాల్సిన అవసరం లేదు, ఒక్కసారి షిరిడీకి వెళ్ళు, షిరిడీలో ఉన్నటువంటి దయాళువు కనుక నీపైన కృప చూపితే
నీ జీవితం మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరింపజేసుకుంటుందని చెప్తారు. ఇక లాభం లేదని చెప్పి సాఠే అనేటువంటి భక్తుడు షిరిడీకి వస్తాడు. బాబా పాదాలను చూసిన తర్వాత, బాబా యొక్క స్పర్శను అనుభవించిన తర్వాత, ఇక్కడ తప్ప నా సమస్యకు పరిష్కారం మరెక్కడా కూడా లభించదు, కేవలం నా జీవితం ఈ సద్గురు చరణాల వద్దే తరిస్తుందనేటువంటి దాంతో దాదాపు ఒక 15 రోజుల పాటు షిరిడీలో ఉంటాడు. బాబా తన వద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేటువంటి ధైర్యం ఏమిటంటే, నీ యొక్క కర్మలు ముగిశాయి, ఇక మీదట అంతా కూడా మంచే జరుగుతుందనేటువంటి విశ్వాసాన్ని ఫస్ట్ బాబా కల్పిస్తాడు. కల్పించడం ద్వారా సాఠేకు ఆల్రెడీ గురు చరిత్ర చదవడం అనేటువంటిది తనకు ఒక అలవాటు ఉంటుంది. గురు చరిత్ర పారాయణ చేయమని చెప్పి బాబా చెప్తాడు. ఎందుకంటే సద్గురువు యొక్క సన్నిధిలో గురు చరిత్ర పారాయణ చేయడం అనేటువంటిది ఆ రోజు షిరిడీకి వచ్చినటువంటి భక్తులందరూ కూడా చాలామంది దీన్నే పాటించేటువంటి వారు. సాటే ఒక సప్తాహాన్ని పూర్తి చేస్తాడు. పూర్తి చేసిన తర్వాత ఆ రోజు రాత్రి స్వప్నంలో బాబా సాటే పక్కన కూర్చొని పుస్తకం పట్టుకొని, మరలా ఒకసారి నాకు నువ్వు చదివింది చెప్పు అని చెప్పి ఎలా చదవాలో చెప్తున్నాడు. అతను చదివింది బాబా వింటున్నాడు. అతనికి వచ్చినటువంటి సందేహాలను బాబా తీరుస్తున్నాడు. సాటేకు అర్థం కాదు. అర్థం కాక ఇదే విషయాన్ని కాకాసాహెబ్ దీక్షిత్కి చెప్తాడు. కాకాసాహెబ్ దీక్షిత్ సాటే తరఫున వెళ్ళి బాబాకు నివేదిస్తాడు. బాబా, సాటే అమాయకుడైనటువంటి భక్తుడు, గురు చరిత్ర పట్ల అతనికి పంచప్రాణాలు, మీ దగ్గరకు వచ్చి గురు చరిత్ర ఒక సప్తాహం పూర్తయిన తర్వాత మీరు మళ్ళీ స్వప్నంలో కనిపించి ఈ విధంగా చదువు అని చెప్పి సూచించారట. మరి ఇప్పుడు సాటే ఒక సప్తాహంతో ఆపేయాలా, మరొక సప్తాహం చెయ్యాలా అని అడుగుతాడు. అప్పుడు బాబా చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇంకొక సప్తాహం పారాయణ జరగనివ్వు, అది చాలా మంచిది అని చెప్పి చెప్తాడు. అప్పుడు బాబా చెప్పినటువంటి వచనాలు, బాబాకు గురు కథ పట్ల, గురు కథాశ్రవణం పట్ల ఎంత ఆసక్తి అనేటువంటి విషయాన్ని హేమాడ్ పంతు 18వ అధ్యాయంలో ఎంత అద్భుతంగా రాస్తారంటే, గురువు యొక్క ఈ గ్రంథాన్ని భక్తులు పఠిస్తే పవిత్రులవుతారు, ఈ గ్రంథాన్ని పారాయణ చేస్తే శుభం కలుగుతుంది, పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడు, భవబంధాలు విడిపోతాయి అని చెప్పి బాబా చెప్తాడు. దాంతో 2వ సప్తాహాన్ని సాటే ప్రారంభిస్తాడు. ఇదే సమయంలో సీన్ కట్ చేస్తే ద్వారకామయిలో ఈ గురు కథ సచ్చరిత రాసినటువంటి హేమాడ్ పంతు బాబా పాదాలు ఒత్తుకుంటూ కూర్చున్నాడు. ఇదంతా వింటాడు. వింటుంటే మనస్సులో ఆలోచనలన్నీ ఎక్కడికెక్కడికో పోతున్నాయి. మనస్సులో అసూయ మొదలవుతుంది. అసూయ అంటే సద్గురు చరణాల వద్ద ఉన్నా సరే మనలో మనసులో అసూయ, ద్వేషము, ఈర్ష ఎట్లా లేస్తాయని చెప్పడానికి బాబా చూపెట్టినటువంటి లీలన్నమాట. మనసులో అనుకుంటాడు అన్నాసాహెబ్ దబోల్కర్, అరే రే 40 సంవత్సరాలుగా నేను గురుచరిత్ర పారాయణ చేస్తున్నానే, 7 సంవత్సరాలుగా బాబాతో నాకు సహచర్యం ఉందే, ఇంత ఉన్న నాకు ఏ రోజు బాబా స్వప్నంలో కనిపించకపాయే, నాకు ఇటువంటి అనుగ్రహాన్ని ఇవ్వకపాయే, అరే రే ఈ సాటే నిన్నగాక మొన్న వచ్చాడు షిరిడీకి, ఇంత గొప్ప అనుగ్రహమేమో సాటేకు, నాకేమో 40 సంవత్సరాల నుంచి పారాయణ చేస్తున్నటువంటి నాకేమో ఏమీ లేదు. ఈ గురు మహారాజు నా పైన ఎప్పుడు కరుణ చూపుతాడో ఆ గురు మహారాజు కరుణ కోసం నేను ఎప్పుడూ కూడా పరితపిస్తున్నాను అని చెప్పి మనసులో అనుకుంటాడు. మనసులో అనుకున్నటువంటి దాన్ని సద్గురువు గ్రహించకుండా ఉంటాడా? మరిన్ని ఆలోచనలు లేవకుండా వెంటనే హేమాడ్ పంతులు పైకి లేపుతాడు. లేవు నువ్వు లేవు, శ్యామా దగ్గరికి వెళ్ళి త్వరగా ఒక 15 రూపాయలు దక్షిణ తీసుకురా, అంతేకాదు కొద్దిసేపు అక్కడ కూర్చొని మాట్లాడుకొని రండి ఇద్దరు అని అంటాడు. సరే అని చెప్పి శ్యామ ఇంటికి బయలుదేరుతాడు. శ్యామ అప్పుడే స్నానం చేసి పంచ కట్టుకొని కుర్చీలు పోసుకుంటూ పంచకు బయట బయట నిలబడి ఉంటాడు. వెంటనే అడుగుతాడు, అన్నా సాహెబ్ మీరు ఇప్పుడు ద్వారకామయిలో బాబా దర్బార్ జరుగుతుంది కదా, అక్కడ ఉండకుండా ఇక్కడికి వచ్చారేమిటి, అది కూడా ఒక్కరే వచ్చారేమిటి అని చెప్పి అడుగుతారు. లేదు బాబా మీ దగ్గరికి వెళ్ళి మీతో కొద్దిసేపు మాట్లాడి రమ్మన్నారు అంటే, సరే సరే మీరు ఈ కిల్లి వేసుకోండి, నేను లోపలికి వెళ్ళి దేవతలకు నేను అభిషేకాలు చేసుకొని మళ్ళీ తిరిగి వస్తాను, మీరు ఉండండి అంటారు.
సరే అని చెప్పి కిల్లి వేసుకొని అక్కడ కూర్చుంటే కిటికీలో ఏకనాథ భాగవత పుస్తకము అక్కడ కనిపిస్తుంది. దాన్ని తీసి తెరిచి చూస్తాను. తెరిచి చూసేసరికి ఉదయాన తను ఏదైతే పారాయణ పూర్తి చేయాలో, అంటే నియమిత అధ్యాయాలు ఉంటాయి కదా, ఆ నియమిత అధ్యాయాలు సగంలో వదిలేసి ద్వారకామయ్యకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ద్వారకామయ్యలో ఏదో బాబా దర్బార్ జరుగుతుంది, అక్కడేమో జరిగిపోతుంది, అక్కడ నేను చూడకపోతే నా మనస్సు అన్నటువంటి చంచలమైనటువంటి మనస్సుతోటి వెళ్ళిపోతాడు పారాయణ వదిలేసి. ఆ పుస్తకం తెరవగానే తను ఉదయం ఎక్కడైతే పారాయణ ఆపాడో అదే పారాయణ పేజ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు అనుకుంటాడు, ఓహో బాబా నన్ను ఇందుకోసం పంపించాడా, నేను పారాయణను ఎగ్గొట్టి ద్వారకామయ్యలో ఏదో జరుగుతుందని చెప్పి చూడ్డానికి వెళ్ళాను కదా, ఓహో అందుకని పారాయణ చేయడానికి ఇక్కడికి పంపించాడేమో అని చెప్పి ఆ పారాయణను పూర్తి చేస్తాడు. ఆ లోపు శ్యామ తన యొక్క పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ప్రస్తావన చేస్తాడు. బాబా తన వద్దకు వచ్చినటువంటి సద్భక్తుల్ని ఎప్పుడూ కూడా, సద్భక్తులు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి, సద్భక్తుల్ని ఎప్పటికీ కూడా ఏదో ఒక గ్రంథ పారాయణకు చేయించేవారు. ఆ గ్రంథ పారాయణమో లేకపోతే శ్రవణమో చేసేటువంటి వారు. కాకాసాహెబ్ దీక్షిత్ ముంబై వదిలి షిరిడీలో సొంత వాడా కట్టుకుని, దీక్షిత్ వాడా కట్టుకుని అక్కడ ఉంటే, దీక్షిత్ యొక్క దీక్ష అటు ఇటు పోకుండా ప్రతిరోజు కూడా బాబా అతని చేత భావార్థ రామాయణాన్ని, ఏకనాథ్ భాగవతాన్ని నిత్యం పారాయణ చేయించేవారు. జోగ్ లాంటి వాళ్ళతోటి జ్ఞానేశ్వరిని పారాయణ చేయించేవాళ్ళు. అంతేకాదు ద్వారకామయ్యలో మనలాగానే ఎవరన్నా పోయి పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే, అరే నాయన ఇక్కడ ఎందుకు, ఇల్లు అక్కడ శ్రవణం జరుగుతుంది, వెళ్ళి అక్కడ వినండి అని చెప్పి పంపించేటువంటి వారు. బాబా తన వద్దకు వచ్చినటువంటి సద్భక్తులను ఎప్పుడూ కూడా పారాయణలో నిమగ్నం చేసేవారు. సద్భక్తులు అనేటువంటి మాట ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మనం సద్భక్తులం కాదు కాబట్టి. ఎందుకని మనం సద్భక్తులం కామో చెప్పనా? షిరిడీకి వెళ్తాము, వెళ్ళంగానే బాబా దర్శనం చేసుకుంటాము, చేసుకోగానే నెక్స్ట్ డే అక్కడ ఆటో స్టాండ్కి పోయి ఆటోలో ఒకడు శని సిగ్నాపూర్ అని ఒకడు అరుస్తాడు, నా త్రయంబకేశ్వర్ అని అరుస్తాడు, అటే పోతాం. లేదు, దర్శనం అయిపోతుంది, వస్తుంది, గురుస్థాన్ ముందు కూర్చుంటాము, గురుస్థాన్ను ధ్యానంగా చూడకుండా నా ఇంట్లో ఏమవుతుంది, లేకపోతే మన పక్కన ఉన్నటువంటి ఆమెతోటి పిచ్చాపాటి లెండి బాగ్లో కూర్చుంటాం. ఎక్కడ కూర్చున్నా లోకాభి రామాయణమే. అందుకనే ఇటువంటి లోకాభి రామాయణంలోకి తన వద్దకు వచ్చినటువంటి సద్భక్తులు ఎవ్వరూ కూడా వెళ్లకుండా ఉండడానికి బాబా ఎప్పుడూ కూడా సద్గ్రంథ పారాయణను ప్రోత్సహించేటువంటి వారు. సద్గ్రంథ పారాయణ చేసేటువంటి భక్తులంటే సద్గురువుకు ఎంతో ఇష్టం. వారు మాత్రమే, వారి ప్రేమకు పాత్రులైనటువంటి వారు గ్రంథ పారాయణ చేసేటువంటి వారు. సద్గురువు దగ్గరికి మనం వచ్చింది కేవలము చిడతలు పట్టుకొని భజన చేయడానికి, తాళాలు వేయడానికి మాత్రమే కాదు. సద్గ్రంథ పారాయణ, ఆ సద్గ్రంథంలో ఉన్నటువంటి వాటిని మన జీవితంలో వాటిని అన్వయింపు చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి, అందుకోసం సద్గురువు మనకు మార్గాన్ని చూపెడతారు తప్ప కేవలం భజన వీటికి మాత్రమే సద్గురువు మనం చేరాల్సినటువంటి తీరానికి చేర్చడు. బాబా సచ్చరితలో ఒకటే ఒక మాట చెప్తారు, నాకు ఎవరు అత్యంత ప్రీతిపాత్రులు అంటే ఎవరైతే నా కథలను లీలలను అనునిత్యము స్మరణ చేస్తారో వారు మాత్రమే నాకు ప్రీతిపాత్రులు, వారిపైన మాత్రమే నా ప్రేమ ఉంటుంది, వారిని ఎల్లప్పుడూ కూడా నేను నలుదిక్కుల నుండి వాళ్ళకు వచ్చే ఉపద్రవాల నుండి నేను కాపాడుతాననేటువంటి విషయాన్ని సద్గురు సాక్షాత్తు సచ్చరితలో చెప్పినటువంటి విషయం. మనము ఈ ఒక్క విషయాన్ని తప్ప, సద్గ్రంథ పారాయణ తప్ప అన్నింటినీ చేస్తాం. బాబా మా అమ్మాయికి మంచి కాలేజీలో సీట్ ఇప్పి 108 ప్రదక్షిణలు. నిజంగా మీరు 108 ప్రదక్షిణలు చేస్తే బాధపడేది ఆయనమ్మ. మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, నడిచేటప్పుడు కాళ్ళ పాదాలు ఉతుకుపోతాయి, అరే నా బిడ్డకి ఇంత కష్టమా అని చెప్పి ఆయన బాధపడతారు. 108 ప్రదక్షిణలతో ఆయన సంతోషించరు. కనీసము ఒక్క అధ్యాయాన్ని చదువుతా బాబా, ఒక్క అధ్యాయం పట్లైనా నాకు శ్రద్ధ కుదిరించు అంటే ఆయన సంతోషపడతాడు. 108 ప్రదక్షిణలు, 108 కొబ్బరికాయలు, 108 అయ్యయ్యో 108 కొబ్బరికాయలు నా బిడ్డ కొట్టింది, అనవసరంగా డబ్బులు పోగొట్టుకుందని చెప్పి బాధపడతాడు తప్ప బాబా అదే 1000 రూపాయలు పెట్టి ఏ కుక్కకో మజ్జిగనో, ఏ కుక్కలకో బిస్కెట్లో, లేకపోతే లేని వాళ్ళకు భోజనం పెడితే సంతోషిస్తాను. నాకు ఇప్పటికీ చాలా విచిత్రంగా కోరికల్ని మనం కోరుకుంటాం, మొక్కుల్ని కూడా విచిత్రంగా కోరుకుంటాం. బాబా కోరిక తెచ్చి మా అమ్మాయికి సుఖప్రసవాన్ని ఇవ్వు, 108 కొబ్బరికాయలు కొడతాం. ఏం చేస్తాం? కొబ్బరికాయ ఎండాకాలం వేలు కొడితే రేపటికి కులిపోతుంది కొబ్బరికాయ. ఏం చేసుకుంటాడు? ఆయన తిన్నది కాదు, మనం తిన్నది కాదు, ఇంకోటి తిన్నది కాదు.
ఏదైనా సరే సద్గురు ఏం చెప్తాడంటే సద్వినియోగం అయ్యేటువంటి పని చేయమని చెప్తారు సద్గురు. సద్వినియోగం అయ్యేది మన జీవితానికి ఏంటంటే అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది సాయి కథా శ్రవణం మాత్రమే సద్వినియోగం అవుతుంది. కాబట్టి ఆ పని చేస్తే ఆయనకు సంతోషం. సరే, ఇట్లా సద్గ్రంథం పారాయణకు సంబంధించినటువంటి విషయాన్ని తన మనసులో అనుకుంటాడు. అనుకోగానే శ్యామ రెడీ అయ్యి బయటకు వస్తాడు. బాబా మిమ్మల్ని 15 రూపాయల దక్షిణ తీసుకురమ్మన్నారంటే బాబాకు తెలుసు శ్యామ దగ్గర ఎప్పుడు అనా 2 అనాలు 4 పైసలు తప్ప ఏమీ ఉండవు. 15 రూపాయలు ఎక్కడుంటాయి? మామూలు బడిపంతులు ఆ ఉద్యోగాన్ని కూడా వదిలేశాడు, ఎక్కడ డబ్బులు ఉంటాయి? శ్యామ చాలా వివేకం కలిగినటువంటి వాడు. అయ్యా, ఆయన అడిగిన ఈ డబ్బులు కాదు, నాకు అర్థమైంది. ఇగో నా 15 నమస్కారాలు మీరు చెంగు పట్టండి, నా 15 నమస్కారాలు మూట కట్టుకోండి, బాబాకు నా 15 నమస్కారాలను దక్షిణగా సమర్పించండి అంటాడు. సరే, నీ నమస్కారాలను నేను కొంగున కట్టుకున్నాను, సరే అయిపోయింది ఇదేదో. బాబా మన ఇద్దరిని కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకొని రమ్మన్నారు. బాబాకు సంబంధించినటువంటి ఏదైనా లీలలు నువ్వు చెప్తే నేను వింటాను అంటాడు. అయ్యా, నేను పల్లెటూరి వారిని, మీరేమో పట్టణంలో ఉండేటువంటి వారు, ఈ పల్లెటూరి వాడు ఏం చెప్పగలుగుతాడంటే, లేదు లేదు, నువ్వు ద్వారకామయిలో జరిగేటువంటి అన్ని విషయాలకు నువ్వు సాక్షిభూతుడివి, కాబట్టి నువ్వు చెప్పిన దాంట్లో ఏదో పరమార్థం ఉంటుంది, అందుకని బాబా నీ దగ్గరికి నన్ను పంపించాడు, చెప్పు అనంటే అప్పుడు శ్యామ ఒక అద్భుతమైనటువంటి కథను చెప్తారు. ఇక్కడ సంగమనేరులో ఉండేటువంటి దేశ్ముఖ్ యొక్క తల్లి రాధాబాయి దేశ్ముఖ్ ఒకసారి షిరిడీకి వచ్చింది. ఆవిడకు బాబా పట్ల అమితమైనటువంటి భక్తి శ్రద్ధలు కుదిరాయి. కానీ ఆమె జమీందారు, ఇక వయసు అయిపోవస్తుంది, ఇక తను మరణించేలోపు తన జీవితాన్ని పునీతం చేసుకోవాలని చెప్పి ఏదో ఒక మంత్రాన్ని బాబా నుంచి పొందాలి, మంత్రోపదేశాన్ని పొందాలనేటువంటి ఉద్దేశంతో షిరిడీకి వచ్చింది. బాబా దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమి ఆయన అటువంటి దాని గురించి అసలు ప్రస్తావనే చేయలేదు. దాంతో ఆవిడ వాడాలో కూర్చొని బాబా మంత్రోపదేశం ఇచ్చేంత వరకు కూడా తను ఉపవాస దీక్ష చేయాలని చెప్పి కూర్చొని ఉంది. 4 రోజులు 70 ఏళ్లకు పైబడ్డటువంటి వృద్ధురాలు. అయినా సరే బాబాలో ఉలుకు లేదు, పలుకు లేదు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. నాకే మనస్సు కలకలం అనిపించింది. అరే రే, అసలే వృద్ధురాలు ఉపవాస దీక్షలో ఉంది, ఈయనేమో పిలిచి మాట్లాడట్లేదని చెప్పి వెళ్ళి బాబా దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను, అయ్యా ముసలావిడ ఉపవాస దీక్ష చేస్తుంది, కర్మగాలి ఆ ఉపవాస దీక్షలో ఆ ప్రాణాలు కోల్పోతే అపవాదు నీకు వస్తుంది బాబా, ఆ అపవాదు మనకెందుకు బాబా, పిలిచి మాట్లాడు బాబా అని చెప్పి శ్యామ అంటాడు. అనగానే సరే శ్యామ, ఆ తల్లిని నా వద్దకు తొలగరండి అని అంటాడు. అంటే బాబా వద్దకు ఆ రోజు ఈ రోజు చాలా మంది కూడా మనం ఏంటంటే అసలైనటువంటి దానికోసం కాకుండా కొసరైనటువంటి దానికోసం మనం వెళ్తాం. ఎట్లయితే ఆ దేశ్ముఖ్ తల్లి మంత్రోపదేశం కోసం వచ్చిందో మనం కూడా ఏదో ఒక దానికోసం పోతాం, అసలైనటువంటి దాన్ని మనం గ్రహించాం. బాబా ఎప్పుడూ కూడా ఎవ్వరికి మంత్రోపదేశం అనేటువంటిది ఎవ్వరికీ చేయలేదు. బాబా చెప్పినటువంటి మాట ఏమిటంటే, మంత్రోపదేశాలతో ఇక్కడ పని లేదు, అసలైనటువంటి మంత్రాన్ని వదిలేసి, ఆల్రెడీ ఒక మంత్రాన్ని మనందరికీ యూనివర్సల్గా ఒక మంత్రాన్ని ఇచ్చాడు ఆయన. ఏం మంత్రం? సాయి సాయి అనేటువంటి నామము మిమ్మల్ని తీరాన్ని చేరుస్తుంది. సాయి సాయి అనేటువంటి ఈ ఒక్క నామమే మిమ్మల్ని మీ జీవితానికి పరమార్థాన్ని తీసుకొస్తుంది. ఒక్క ఈ సాయి అనేటువంటి మంత్రం చాలు మీ జీవితం తరించడానికి అనేటువంటి విషయాన్ని సచ్చరితలో పదే చెప్పాడు. ఇప్పటికీ కూడా బాబా భక్తులమై ఉండి కూడా అనేక చోట్లకు తిరుగుతూ ఉంటాం. తాయిత కట్టించుకోవడానికి, యంత్రం కట్టించుకోవడానికి, ఎవరో నెత్తులు చేయబెడితే ఏదో జరుగుతుందని, ఎవరి దగ్గరికి పోతే ఏదో అనుగ్రహం వస్తుందని సద్గురువును వదిలేసి ఇప్పటికి కూడా మనం చాలా మంది మానవ మాతృల దగ్గరికి వెళ్తూ ఉంటాం. సద్గురువు చేయనటువంటిది మానవ మాతృలు ఏమి చేయగలుగుతారా అనేటువంటి ఇంగితం మనకు ఉండదు. ఎందుకనంటే సచ్చరిత చదివినటువంటి వాళ్ళకు, సచ్చరిత అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళకు ఆయన తప్ప మరొకరు కనిపించరు. సచ్చరిత పట్ల అవగాహన లేకుండా బాబా తత్వం పట్ల మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకు అనవసరమైనటువంటి పరుగులెత్తుకుంటూ అనేక చోట్ల పోయి తాయితలు, యంత్రాలు దీనికోసం పరితపిస్తుంటారు. అవేవో జీవితానికి పెద్ద ఆభరణాలు అయినట్టు. సాక్షాత్తు బాబా దగ్గరికి వచ్చి ఉపవాస దీక్ష చేసి
బాబా నాకు మంత్రోపదేశం చేయండి అంటే బాబా ఏదో ఒకటి చెప్పి పంపించవచ్చు కదా, చెప్పలేదు అస్సలు. అమ్మా ఇక్కడ మంత్రోపదేశాలకు అసలు తావే లేదు. మంత్రోపదేశాలు అనేటువంటి ఒక మిథ్య అనేటువంటి విషయాన్ని 19వ అధ్యాయంలో చాలా అద్భుతంగా బాబా చెప్తూ ఉంటారు. ఎందుకంటే బాబా తన భక్తులందరికీ కూడా ఇచ్చినటువంటి ఒక గొప్ప సాధన ఏమిటో తెలుసా? బాబా మనకు అత్యంత సులువైనటువంటి మార్గాన్ని చూపెట్టారు. భక్తి మార్గం, మనకు ఆధ్యాత్మిక మార్గంలో 2 ఉంటాయమ్మా. ఒకటి భక్తి మార్గము, రెండోది జ్ఞాన మార్గం. భక్తి మార్గము చాలా ఈజీ. భగవంతుడికి కేవలము పండు ఫలము పత్రం పెట్టి భగవంతుని పూజించుకోవడం అనేటువంటిది ఆ భక్తి మార్గము చాలా సులువైనటువంటిది. జ్ఞాన మార్గం అంటే అనేక గ్రంథాలను శాస్త్రాలను అవపోసన పట్టి భగవంతుడి యొక్క తత్వాన్ని ఉనికిని తెలుసుకోవడం అనేటువంటిది చాలా సంక్లిష్టమైనటువంటిది. కానీ సద్గురువు మనందరికీ కూడా భక్తి అనేటువంటి చాలా సులువైనటువంటి మార్గాన్ని ఇచ్చారు. భక్తి ఎంత గొప్పదంటే ఇక్కడ అద్భుతమైనటువంటి ఉపమానం హేమాడ్ పంత్ రాస్తారు. భక్తి అనేటువంటిది సీతాఫలం లాంటిదట, జ్ఞానం అనేటువంటిది రామఫలం లాంటిది. సీతాఫలము రామఫలము ఒకటే టేస్ట్ ఉంటాయి, అంతేనా కదా? ఇది తీయగుంటుంది, అది తీయగుంటుంది. కానీ ఈ రెండింటిలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? సీతాఫలము కొంచెం కాయ కాగానే తీసి నేలపైన వేసినా, గడ్డిలో వేసినా, కుండలో వేసినా, ఎక్కడేసినా పండుతుంది అది. రామఫలం అట్లా కాదు. రామఫలము చెట్టు కాండాన్ని అంటు పెట్టుకొని ఉంటేనే రామఫలం పండుతుంది. సీతాఫలానికి భయం లేదు. సీతాఫలానికి ఎందుకు భయం లేదంటే గాలివాన వస్తే రాలి కింద పడిపోతానో ఇంకోటో ఏమీ భయం లేదు. ఎందుకంటే అది కొంచెం కాయ కాగానే తెంపి మనం మగ్గబెట్టేస్తాం. రామఫలానికి భయం ఉంటుంది. తను పండకుండానే గాలి వానకు తను నేల రాలిపోతానేమోనటువంటి భయం ఉంటుంది. భక్తి సీతాఫలం లాంటిది. అది ఎక్కడున్నా సరే అది పక్వానికి వస్తుంది. జ్ఞానం రామఫలం లాంటిది. అది ఎప్పుడూ కూడా జ్ఞానం అనేటువంటి కాండాన్ని, ఆ మూలాన్ని పట్టుకునే ఉండాలి. అది పక్వానికి వచ్చేలాగా. ఇప్పుడు మనం చాలా మందిని చూస్తుంటాం, జ్ఞానం సంపాదించుకోవాలనేటువంటి పేరుతోటి అనేక రకాల సాధనలు చేస్తుంటారు కదా. ఆ సాధనల్లో అనేక అడ్డంకులు వస్తూ ఉంటాయి. చాలా మంది ఆ జ్ఞానం అనేటువంటి దాన్ని పూర్తిగా సంపాదించకుండానే నేలబడిపోతారు. చాలా మంది దాని మధ్యలో వదిలేసి వస్తారు. కానీ భక్తి మార్గం అట్లా కాదు. భక్తి మార్గం అద్భుతమైనటువంటి సీతాఫలం లాంటిది. ఈ రెండింటి మధురిమ ఒకటే, రెండింటి రుచి ఒకటే, రెండింటి వాసన ఒకటే, రెండింటి తత్వము ఒకటే. అది చక్కగా దాంట్లో గుజ్జు ఉంటుంది, దీంట్లో గుజ్జు ఉంటుంది. కానీ మనకు బాబా కఠినమైనటువంటి జ్ఞాన మార్గాన్ని మనకి ఇవ్వలేదు. అత్యంత సులువైనటువంటి భక్తి మార్గాన్ని మాత్రమే బాబా మనకిచ్చాడు. కాబట్టి మనము ఆ భక్తి మార్గంతో ఎలా ఉన్నా సరే మన జీవితాన్ని ఆయన పండిస్తారు, పక్వానికి తీసుకొస్తారు అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా 19వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత రాధాబాయి దేశ్ముఖ్ను శ్యామ తీసుకొచ్చి బాబా ముందు కూర్చోబెడతాడు. అప్పుడు బాబా చెప్పినటువంటి మాట, అమ్మా నా గురువే నాకు ఏ మంత్రోపదేశము చేయలేదు, నేను నీకు ఏ ఉపదేశం చేసేదను. అమ్మా కేవలము మన మధ్యలో ఉండాల్సినటువంటిది పరస్పరమైనటువంటి ప్రేమ మాత్రమే. ఆ ప్రేమనే నిన్ను నన్ను ఏకం చేస్తుంది. దైత్వ భావం పోయి ఏకత్వ భావంలోకి వస్తారు. నువ్వు నేను వేరు కాదమ్మా. నాకు మంత్రాలు రాందే నేను నీకెలా ఉపదేశిస్తాను? కాబట్టి మనకు కేవలము కావలసినటువంటిది 2 కాసుల దక్షిణ మాత్రమే అమ్మా. ఒకటి శ్రద్ధ, రెండవది సబూరి. దీనిని మాత్రమే గుర్తుపెట్టుకో, మరొక ఏ మంత్రోపదేశము ఉండదు అని చెప్తారు. ఆవిడను దగ్గరికి కూర్చోబెట్టుకొని, అమ్మా నువ్వు నాకు తల్లి లాంటి దానివమ్మా. నువ్వు ఇటువంటి కఠినమైనటువంటి సమస్యలు తెచ్చుకోకు. అనవసరంగా ఇటువంటి తాపత్రయాలతోటి జీవితాన్ని అల్లకల్లోలం చేసుకోకూడదు. కాబట్టి ఇటువంటి వాటిని వదిలేసేయి. కేవలము మనకు ఉండాల్సినటువంటిది సహనం. సహనమే గొప్ప మంత్రం. ధైర్యం, ఆ ధైర్యమే గొప్ప ఆయుధం. నీ జీవితంలో నువ్వు సహనంతో ఉండి వచ్చినటువంటి కష్టాలను ఓర్చుకుంటూ
ధైర్యంగా జీవించడమే నీ జీవితానికి 2 ఆభరణాలమ్మా. ఈ 2 ఆభరణాలు నీ దగ్గర ఉంటే 7 వారాల నగలు నీ దగ్గర ఉన్నట్టే. 7 వారాల నగలు దొంగలు ఎత్తుకపోతారనేటువంటి భయం ఉంటుంది. నీ దగ్గర ఉండేటువంటి ఈ 2 ఆభరణాలను ఎవ్వడూ ఎత్తుకపోడు. ఒకటి సహనంతో ఉండడం, రెండవది ధైర్యంగా బ్రతకడం. ఈ రెండింటిని ఏ దొంగ కూడా ఎత్తుకపోడు. కాబట్టి ఈ రెండింటినే గుర్తుపెట్టుకో అమ్మా, ఏ మంత్రోపదేశము అవసరం లేదని చెప్పి బాబా చెప్తాడు. ఈ మాటలు ఒక్క రాధాబాయి దేశ్ముఖ్ మాత్రమే కాదు, మనందరి జీవితాలకు కూడా. ఈరోజు అందరం బాగా డబ్బుంటేనే బతకగలుగుతామా? అందరికీ బాగా లగ్జరీస్ ఉంటేనే బతకగలుగుతామా? ఏ సాధారణ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు బతకలేరా? బ్రతకడానికి కావలసినటువంటిది డబ్బు, హోదా, ధనము మాత్రం కాదు అనేటువంటి విషయాన్ని సచ్చరిత చెప్తుంది. ఈ 2 లేనటువంటి వాడు, ధైర్యము సహనము లేనటువంటి వాడు, వాడికి 100 కోట్లున్నా సరే నిత్యం పిరికితనంతో వాడు భయపడుతూ రోజు సచ్చిన వాడి వలె బ్రతికున్నా సరే జీవోత్సవం వలె బ్రతుకుతాడు. అలా కాకుండా ఏమీ లేకుండా తినడానికి 2 పూటల భోజనం ఉండి ఈ ధైర్యము అదేవిధంగా సహనము అనేటువంటి ఈ రెండింటిని మనం అంటిపెట్టుకుంటే మన నుండి ఈ 2 ఎవరు ఎత్తుకపోడు. బాగా డబ్బున్నటువంటి వాళ్లకు ఎవరైనా ఎత్తుకుపోతారనేటువంటి భయం ఉంటుంది. ఈ 2 ఆభరణాలు ఉన్నటువంటి వారికి ఇవి మా నుంచి ఎవరు కూడా వీటిని దూరం చేయాలనేటువంటి విశ్వాసంతో వాళ్ళు ఉంటారు. కాబట్టి జీవితానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి 2 అమూల్యమైనటువంటి ఆభరణాలను, ఆ 2 ఆభరణాలను చేయించుకోండి అమ్మా. మీరు కూడబెట్టేటువంటి డబ్బుతోటి మీరు భౌతికంగా కనిపించేటువంటి 7 వారాల నగలు, రకరకాలైనటువంటి విలాసమైనటువంటి వస్తువులు కొనుక్కుంటారేమో. అవన్నీ కూడా నశ్వరమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి. శాశ్వతమైనటువంటివి, నువ్వు చచ్చే వరకు కూడా నీ నుంచి దూరం కానటువంటివి సహనం, నువ్వు చేసేటువంటి పని, నువ్వు చేసేటువంటి ఉద్యోగం, దీంట్లో సహనంతో ఉండడం. రెండవది, నాకు ఏ కష్టం రాదు, వస్తే దాన్ని ఎదుర్కొంటాననేటువంటి ధైర్యం. ఈ 2 చాలమ్మా అని చెప్తాడు. అంటే హేమాడ్ పంత్కు మనసులో సంశయాన్ని తెప్పించి, అరేరే 7 రోజులకే ఇంత గొప్ప అనుగ్రహం సాటేకి వచ్చింది, నాకు రాకపోయానే అని చెప్పి ఆ యొక్క అనుమానాన్ని, దాన్ని ఆ హేమాడ్ పంత్కు తెప్పించి ఎంత అద్భుతమైనటువంటి కథ మనకు ఇక్కడ చెప్పించారు చూడండి. ఇంకొక ప్రశ్న వేస్తాడు ఈ కథలో బాబా. అమ్మా, నేను 12 సంవత్సరాలు నా గురువును నేను సేవించుకున్నానమ్మా. చిన్నవాడిగా ఉన్నటువంటి నన్ను పెద్దవాడిగా చేశారు. నా గురువు నాకు ఏ ఉపదేశాన్ని ఇవ్వలేదమ్మా. నా గురువు ఇవ్వనటువంటి ఉపదేశాన్ని నేను నీకు ఎలా ఇవ్వగలుగుతానమ్మా? అమ్మా, నా గురువు ఎంత గొప్పవారంటే వారి ధ్యాస లేనటువంటి క్షణం నాకు దుర్లభం అనిపించేది. వారిని చూడనటువంటి నా నయనాలు ఒట్టి మాంసపు ముద్దల్లా కనిపించేవి. వారి సహచర్యం లేనటువంటి నా జీవితము ఓయాసిస్సులాగా నాకు అనిపించేది. నా గురు సహచర్యం అంత గొప్పదమ్మా. కేవలము గురు సహచర్యం మాత్రమే మనకు అన్నింటినీ ఇస్తుంది. కాబట్టి ఆ గురు సహచర్యం చాలా గొప్పదమ్మా. కేవలం నువ్వు చేయాల్సింది ఒక్కటేనమ్మా, నీవు నన్ను అనన్య దృష్టితో చూడు, నిన్ను నేను అలానే చూస్తాను. మా గురువు నాకు వేరేది ఏదీ నేర్పించలేదు. నన్ను అనన్య దృష్టితో చూడు, నేను కూడా నిన్ను అట్లే చూస్తాను. మా గురువు నాకు సంపూర్ణంగా నేర్పించినటువంటిది ఇదే. ఏ సాధన సంపద అవసరం లేదు, షట్శాస్త్రాల జ్ఞానము అవసరం లేదు. కర్త హర్త గురువేనని సంపూర్ణంగా విశ్వసించు, ఇది తప్ప మరొకటి మనకు లేదు. అలా గురువు యొక్క మహిమను అద్భుతంగా బాబా రాధాబాయి దేశ్ముఖ్ చెప్పాడు. ఒక ప్రశ్న వేస్తాడు, చెప్పి అమ్మా, నా గురువును నేను సేవించుకున్నట్టు నీ గురువును నువ్వు సేవించుకోగలుగుతావా? ఇది గుర్తుపెట్టుకోమ్మా. ఆమె కాదు, మనందరికీ చెప్పినటువంటిది. గురువు దగ్గర నుంచి పొందడం కాదు, గురువును సేవించుకునేటువంటి విషయంలో నా గురువును నేను అమితంగా సేవించుకున్నాను, మీరు మీ గురువును అలా సేవించుకోగలుగుతారా అనేటువంటి ప్రశ్న ప్రతిరోజు మనం వేసుకోవాలి. అనేక అడ్డుగోడలు మనమే కట్టేసుకుంటాం. బాబా ఎప్పుడు చెప్తారు, నీకు నాకు ఉన్నటువంటి అడ్డుగోడలను తొలగించుకో, నీవు నేను ఎప్పుడూ కూడా నేరుగా మాట్లాడుకునేటువంటి స్థితి, నేరుగా మన ఇద్దరం కలిసి ఉండేటువంటి స్థితిలోకి రానంటారు. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం చెప్తారు. అమ్మా, గురువు యొక్క కృప ఎలా ఉంటుందంటే, గురువు యొక్క ప్రేమ తాబేలు లాంటిది.
తాబేలు తన పిల్లలకు పాలివ్వదు, ఆలనా పాలనా చూడదు. కేవలము పిల్లలను ఆ ఒడ్డున పెట్టి తన ఈ ఒడ్డున ఉండి కేవలం కంటి చూపుతోటి ఆ పిల్లల్ని పోషిస్తుంది తాబేలు. సద్గురువు కూడా అంతేనమ్మా, నువ్వు నాకు దగ్గరగా రావాలని, అది ఎప్పుడూ కూడా నా చరణ సేవలో ఉండాలని అదేది కూడా నేను చూడనమ్మా. ఎట్లయితే పిల్ల తాబేళ్ళు తల్లినే చూస్తూ ఉంటాయో, ఆ తల్లి తాబేలు ఎప్పుడూ కూడా పిల్లల పోషణ కోసం తపిస్తుందో, నేను కూడా మీరు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, మీరు ఏ దేశంలో ఉన్నా, ఖండాంతరాల్లో ఉన్నా, నా యొక్క ప్రేమ తదేకంగా మిమ్మల్ని చూడడమే అమ్మా. నా దృష్టికి అందనటువంటి వారు మరెవ్వరూ ఉండరు. తల్లి తాబేలు అల్లంత దూరాన ఉన్నా సరే, తాబేలు కళ్ళెంత, దాని మెడెంత, దాని దృష్టి ఎంత అయినా సరే ఆ ఒడ్డున ఉన్నటువంటి పిల్లలనది కేవలం కంటి చూపుతో పోషించట్లేదా? నేను కూడా అంతే అనేటువంటి విషయాన్ని అద్భుతంగా బాబా హేమాడ్ పంతుకు చెప్పడం జరిగింది. హేమాడ్ పంతు ఇంకా హారతి సమయం అవుతుంది. దాంతో శ్యామ హేమాడ్ పంత్ ఇద్దరు ద్వారకమైకి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత బాబా అడుగుతారు, ఏం మాట్లాడుకున్నారంటే ఆ కథంతా చెప్తారు. బాబా ఒక మాట చెప్తారు, ఈ కథను బాగా గుర్తుపెట్టుకో, ఈ ఒక్క కథ చాలు, ఈ ఒక్క లీల చాలు నీ జీవితాన్ని తరింపజేసుకోవడానికి అని చెప్తారు. కాబట్టి సచ్చరితలో ఉన్నటువంటి 18, 19 అధ్యాయాలు ఒక సద్భక్తుడికి ఒక దిక్సూచి లాంటివి. ఈ 2 అధ్యాయాలు కూడా మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. సద్గురువును చూసేటువంటి దృక్కోణాన్ని పూర్తిగా మాన్పించేస్తాయి. ఇదే అధ్యాయంలో ఒక సద్భక్తుడు ఒక సత్కార్యాన్ని తను తలుచుకుంటే, తను సంకల్పించుకుంటే ఏ విధంగా సద్గురువు వెంట ఉండి చేస్తారనేటువంటి దాన్ని ఈ అధ్యాయంలో ఉంటుంది. హేమాడ్ పంతు బుధవారం రోజు రాత్రి నిశ్చయించుకుంటాడు, రేపు గురువారము చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు, రేపంతా కూడా నేను రామనామంలో గడపాలి అని అనుకుంటాడు. రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా మళ్ళీ ఉదయాన్నే లేవగానే వేరే తలంపు వస్తుందేమో, ఉదయాన్నే కూడా గుర్తుండేలాగా రాత్రి పడుకునేటప్పుడు కూడా అనుకొని పడుకుంటాడు. ఉదయాన్నే లేస్తూనే తన కాలకృత్యాలు తీసుకోవడానికి రూమ్లో నుంచి బయటికి రాగానే అల్లంత దూరాన ఉన్నటువంటి ద్వారకామాయి నుంచి ఒక అద్భుతమైనటువంటి కీర్తన వినిపిస్తుంది. ఔరంగాబాద్కర్ అనేటువంటి భక్తుడు రాముడి యొక్క గొప్పతనాన్ని, గురువు యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ పాడుతూ ఉంటాడు. వెంటనే కాలకృత్యాలు తీసుకొని చేతిలో 4 పూలు పట్టుకొని వెళ్తుంటే శ్రావ్యంగా రామనామ కథ గానం చేస్తూ ఉంటాడు ఔరంగాబాద్కర్. అనుకుంటాడు హేమాడ్ పంత్, అరే ఈ ఔరంగాబాద్కర్కు అనేక గీతాలు వచ్చు కదా, అనేక పాటలు వచ్చు కదా, అది కాకుండా ఎందుకు రాముడి యొక్క కీర్తననే చేస్తున్నారు అంటే, సద్గురువు నేను ఈరోజు ఏ ధ్యాసలో ఉండాలనుకున్నానో దాన్ని మరింత స్థిరపరచడానికి ఔరంగాబాద్కర్ మనసులో దూరి ఆ పాటను పాడిస్తున్నారు. గురు కృపా వాంఛన అనేటువంటి అద్భుతమైనటువంటి పాట ఔరంగాబాద్కర్ పాడుతూ ఉంటే అద్భుతంగా తన యొక్క ఆ రోజు అనుకున్నటువంటి సంకల్పం రామనామ స్మరణ ఆ రోజంతా కూడా హేమాడ్ పంత్ చేస్తారు. ఇంత రమణీయమైనటువంటి అధ్యాయాలు మనందరం ఈరోజు కూర్చొని 2 అధ్యాయాలను మననం చేసుకోవడం, అందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకోవడం అనేటువంటిది సాక్షాత్తు శ్రీ సద్గురు శ్రీ సాయిబాబా యొక్క కృపగా మనం భావించి ఆయన అనుగ్రహం ఎప్పుడూ కూడా ఇలానే మన పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి,
సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమ హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్య ఫలమో ఇప్పుడు విన్న మన జన్మ మరి మరి ధన్యమాయే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్య ఫలమో ఇప్పుడు విన్న మన జన్మ మరి మరి ధన్యమాయే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే బ్రాహ్మణుడని కొందరు ముస్లిమని ఇంకొందరు ఎక్కడో పుట్టి పెరిగి ఇక్కడే షిరిడికి చేరి వాదించే ప్రతి వారిని వేలు పెట్టి చూపెడుతూ మీరంతా నా వారని అన్ని మతములు నావని ఓ సద్గురు సాయి